చెప్పండి, త్రిపురలో మీకు ఊహించని ఓటమి ఎదురైన తర్వాత ఇప్పుడు అందరూ అంటున్నది ఏంటంటే, ముఖ్యంగా అంతర్జాతీయ పత్రికలు కూడా తూర్పున ఎర్ర సూర్యుడు అస్తమించాడు అనే మాట అంటున్నారు. దీనికి మీ రియాక్షన్, మీ పార్టీ రియాక్షన్ ఏంటి? ఇప్పుడు త్రిపుర రాష్ట్రంలో మా ఓటింగ్ బలం తగ్గలేదు. గతంలో జరిగినటువంటి ఎన్నికలకు ఇప్పుడు చూస్తే 1.3% ఎంతో తగ్గినట్టుగా ఉన్నది తప్ప ఇంకోటి కాదు. మా ప్రజాబలం, మా పునాది అనేది అట్లాగనే బలంగా ఉంది. అక్కడ జరిగినటువంటి ఎన్నికల పరిస్థితి ఏంటంటే, బీజేపీ పార్టీ అనేటువంటిది పోయిన ఎన్నికలు చూస్తే వాళ్ళకు ఒక్క సీట్లో కూడా డిపాజిట్ రాలేదు, కేవలం 1.4% ఓట్లు వచ్చింది. అటువంటి బీజేపీ పార్టీ ఒక సంవత్సర కాలం నుండి ఆ రాష్ట్రంలో ప్రత్యేకంగా కొంతమంది నాయకులను పంపించి సుమారు 1000-2000 కోట్ల రూపాయలు ఎన్నికల్లో కానీ అంతకుముందు కానీ ఖర్చు పెట్టి సిపిఎంకు వ్యతిరేకంగా ఉన్నటువంటి శక్తులందరినీ కూడా వాళ్ళు ఏకం చేశారు. ఆ ఏకం చేయటంలో కూడా ఏంటంటే రాజకీయంగానే కాదు, ఇక్కడ వాళ్ళు బలపడాలంటే, అక్కడ బలపడాలంటే పార్టీలనే వాళ్ళు మొత్తం కూడా వాళ్ళ పార్టీలో చేర్చుకొని కొనేసి ఏంటంటే ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ, తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీని, అక్కడ ఏర్పాటువాద పార్టీ అయినటువంటి పార్టీని, అందరినీ, అంటే పార్టీలకు ఉన్నాయంటారా పార్టీ నేతలని, పార్టీ నేతలతో పార్టీ నేతలని పార్టీలనే ఇక అక్కడ రాష్ట్రంలో ఏం మిగలకుండా ముఖ్యమైనటువంటి నాయకత్వాన్ని మొత్తం కూడా చేర్చుకోవడం అనేది జరిగింది. రెండోది, మేము కేంద్రంలో అధికారంలో ఉన్నాం. కేంద్రం నుంచి మీకు నిధులు రావాలంటే, ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే మేమైతేనే ఇవ్వగలుగుతాం, ఎన్ని వేల కోట్లైనా మేము ఇవ్వగలుగుతాం. మరి మాణిక్ సర్కార్ గవర్నమెంటు 25 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉంది. వాళ్ళు ఏమైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులను ఉపయోగించడం, పనిచేయటం తప్ప కేంద్రం నుంచి నిధులు రాబట్టలేరు కదా అనేటువంటిది కూడా కొంత వాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగారు. కాబట్టి ఒక 25 సంవత్సరాల కాలం నుంచి ఇలా వామపక్ష ప్రభుత్వం వాళ్ళు ఎలాంటి రిమార్కు లేకుండా నిజాయితీగా, బాధ్యతగా, తర్వాత ఏ ఒక్క సమస్య నిర్లక్ష్యం చేయకుండా ఇవాళ అందరికీ విద్యను అందించారు, అందరికీ వైద్యాన్ని అందించారు. తర్వాత ఏంటంటే ఏ ఒక్క రైతు కూడా ఒకటండి, అంటే మళ్ళీ వద్దాం దానికి.